నహ్మదుహు నుసల్లి అలా రసూలిల్ కరీం అమ్మాబాద్ ఫౌజుబిల్లాహి మినశ్శైతానిర్రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఐ డ్రీమ్ ప్రేక్షక మహాశైలకు అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మహాశైలారా, పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని మనం చాలా విషయాలు ఈ రంజాన్ మాసం, రంజాన్ ఇచ్చేటువంటి సందేశాన్ని తెలుసుకుంటూ వస్తున్నాము. ఈరోజు మనం సదాలోచనకు సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, ధర్మం అంటే ఏమిటి అని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మంచిని అభిలషించడం అని ప్రస్తావించడం జరిగింది. మరలా ఆ వ్యక్తి అడిగాడు, ఎవరి పట్ల మంచిని అభిలషించడం అంటే అల్లాహ్ పట్ల మంచిని అభిలషించాలి, గ్రంథం పట్ల మంచిని అభిలషించాలి, అలాగే ప్రవక్తల పట్ల, తోటి సోదరుల పట్ల కూడా, ప్రజల పట్ల కూడా మంచిని అభిలషించడమే ధర్మం అని చెప్పడం జరిగింది. అంటే మంచి ఆలోచన కలిగి ఉండడం, సదాలోచన కలిగి ఉండడమే ధర్మం అనే విషయం ప్రస్తావించడం జరిగింది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరొక సందర్భంలో అన్నారు, తన కోసం ఇష్టపడేదే తన తోటి సోదరుని కోసం కూడా ఇష్టపడకపోతే అతను విశ్వాసి కాలేడు అని కూడా ప్రస్తావించారు. అదేవిధంగా నవ్వుతూ పలకరించడం కూడా సత్కార్యం అని ప్రస్తావించారు. అదేవిధంగా కలుపుగోలుగా మాట్లాడేటువంటి వ్యక్తి ప్రజల్ని కలుపుకోకుండా జీవితం గడిపే వ్యక్తి కంటే మేలైన వాడు అని చెప్పడం జరిగింది. అందరితో కలిసి ఉండి వారు పెట్టేటువంటి కష్టాలను సహిస్తూ ఉండేటువంటి వ్యక్తి చాలా మంచివాడు అని ప్రస్తావించడం జరిగింది. అలాగే మీరు అమ్మీయులుగా మారకండి అని ప్రస్తావించారు. అంటే ఎవరైనా ఉపకారం చేస్తేనే మేము వాళ్ళకు ఉపకారం చేస్తాము అనేవాళ్ళుగా మీరు ఉండకండి. ఎదుటి వాళ్ళు మీకు అపకారం చేసినా సరే మీరు ఉపకారం చేసేవారిగా ఉండండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం జరిగింది. దివ్య ఖురాన్ గ్రంథం కూడా అంటోంది, ఇదఫా బిల్లతి హి అహసన్ అంటోంది. ఏమంటుందంటే, చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించండి, మీ బద్ధశత్రువు కూడా మీ ప్రాణ స్నేహితుడు అయిపోవడాన్ని మీరు చూస్తారు అంటోంది. అంటే ఇక్కడ చాలామంది పెద్దలు ఇప్పుడు కూడా అంటూ ఉంటారు, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, అలాగే కుట్రతోనే పారద్రోలాలి అంటారు. వాస్తవానికి మురికిని మురికితోనే కడగాలని ఎవరు అనరు, మురికిని మంచినీటితో కడగాలి అంటారు. కానీ ఖురాన్ గ్రంథం ఏమంటుందంటే, మురికిని మంచినీటితో కాదు కడగాల్సింది, మినరల్ వాటర్తో కడగాలి అంటుంది. అంటే చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించండి, మంచి ద్వారా కూడా కాదు, శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించండి, అప్పుడు మీ బద్ధశత్రువు కూడా మీ ప్రాణ స్నేహితుడు అయిపోవడాన్ని మీరు చూస్తారు అంటోంది. కనుక ఇక్కడ ఇస్లామియా బోధనల్ని అనుసరించేటువంటి మనం, ఉపవాసాలు పాటించేటువంటి మనం చెడుని శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మరొక ప్రధానమైన మాట ఏమిటంటే, మనం అందరి విషయంలో కూడా మంచి వాంఛించాలి. అంటే మన కోసం, స్వీయం కోసం ఎలాగైతే మనం సదాలోచన కలిగి ఉంటామో, మనలో ఉన్నటువంటి లోపాలని, మనలో ఉన్నటువంటి బలహీనతల్ని మనం ఎక్కువగా సీరియస్గా తీసుకోకుండా ఉంటామో, కానీ వాస్తవానికి ఎదుటి వాళ్ళలో అదే ద సేమ్ టైం అదే లోపాలు, అదే బలహీనతలు ఉంటే మాత్రం మనం దాన్ని భూతద్దంలో చూడడం మొదలు పెడతాం. అలాగే దాన్ని మైక్రోస్కోప్లో చూసి ఇంకా పెద్దవిగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. వాస్తవానికి మన విషయంలో మనం ఏ విధంగా అయితే ఆలోచన కలిగి ఉంటామో, ఆ ఆలోచన కఠినంగా ఉన్నా పర్వాలేదు, దానికి మనం కఠినంగా నిర్ణయాలు తీసుకున్నా పర్వాలేదు, కానీ ఎదుటి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలని మనం చాలా ప్రేమగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇదే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఇస్లాం మనకు నేర్పించినటువంటి ఒక చక్కటి ఆచరణ విధానం. ఉదాహరణకి ఒక తప్పు ఎవరిలోనైనా మనం చూస్తే ఆ తప్పుని వారితో వెళ్ళి మాట్లాడడం, వారిని డైరెక్ట్గా సంస్కరించే ప్రయత్నం చేయడం, వారిలో ఉన్నటువంటి ఆ తప్పును దూరం చేయడానికి మన వంతు సహకారం చేయడం చేయాలి. ఆ తప్పుని ఎదుటి వాళ్ళతో మాట్లాడడం, అతన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేయడం, దీనికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఎవరైతే తన సోదరుని యొక్క గుప్త పాపాల వెంట పడతారో అల్లాహ్ అతని వెంట పడతాడో అని చెప్పడం జరిగింది. అల్లాహ్ ఎవరి వెంట పడతాడో అతన్ని అవమానం పాలు చేయకుండా వదిలిపెట్టడు అని చెప్పడం జరిగింది. కనుక మనం ఎదుటి వాళ్ళ యొక్క లోపాలని వీలైనంత ఎక్కువగా దాచే ప్రయత్నం చేయాలి. మనలో ఉన్నటువంటి లోపాలని వీలైనంత ఎక్కువగా దూరం చేసుకుంటూ, దైవానికి క్షమాపణ కోరుకుంటూ, తౌబా చేస్తూ, పశ్చాత్తాపడుతూ దైవ మార్గంలో మనం సజ్దా చేసి మన లోపాలని దూరం చేసుకునే ప్రయత్నం చేయాలి. మహాశైలారా, ఇక్కడ మనం ఆలోచించాల్సిన ప్రధానమైన మాట ఏమిటంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి అన్నారు, దివాళాకోరు ఎవరో అని అడిగారు. దివాళాకోరు ఎవరని అడిగితే సహచరులు ఏమన్నారంటే, ఆస్తి ఉండి ఒకసారి ఆస్తి అంతా అరాయించుకుపోయినవాడు, లేదా అందరూ బంధుమిత్రులు అందరూ కూడా వదిలేసినవాడు, ఒంటరిగా ఉన్నవాడు, ఇలా రకరకాల సమాధానాలు వచ్చాయి. కానీ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు దివాళాకోరు ఎవరంటే, దరిద్రుడు ఎవరంటే, ప్రళయ దినం రోజున అన్ని ఆరాధనలతో నిలబడ్డాడు, సత్కార్యాలతో నిలబడ్డాడు, నమాజులు చదివేవాడు, ఉపవాసాలు పాటించేవాడు, హజ్ యాత్ర చేశాడు, ఇవన్నీ చేశాడు, చేసి మంచి సత్కార్యాలతో వచ్చి నిలబడ్డాడు.
నిలబడిన తర్వాత అతను స్వర్గప్రవేశంకి వెళ్ళాలి, కానీ చాలామంది అతని మీద కంప్లైంట్ ఇచ్చేవాళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు. ఏం కంప్లైంట్ ఇస్తున్నారంటే, ఓ ప్రవక్త వల్ల ఇతను ఫలానా టైంలో మా మనసును గాయపరిచాడు, ఇతను ఫలానా టైంలో మా హక్కులు కాజేశాడు, ఇతను ఫలానా విషయంలో మాకు అన్యాయం చేశాడు, ఇలా వీళ్ళందరూ కూడా కంప్లైంట్లు ఇస్తున్నారు. అప్పుడు అల్లాహ్ తాలా ఏం చేశాడంటే, ఇతను చేసినటువంటి సత్కార్యాలు ఒక్కొక్కటి తీసి వాళ్ళు అడిగిన వాళ్ళకి ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకి ఇచ్చి దేవుడు న్యాయం చేస్తున్నాడు. చివరికి ఏమైందంటే, ఇతను చేసిన సత్కార్యాలన్నీ కూడా, ఇతని ఆరాధనలు అన్నీ కూడా ఈ కంప్లైంట్ ఇచ్చే వాళ్ళకి పంచడంలో సరిపోయాయి. కానీ ఇంకా కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఇంకా నిలబడి ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇంకా. అప్పుడు ఏం చేశాడు అల్లాహ్ తాలా, వారి పాపాలు ఏవైతున్నాయో ఇతని మీద వేయడం మొదలుపెట్టాడు. ఈ విధంగా సకల సత్కార్యాలతో, సకల ఆరాధనలతో అక్కడ నిలబడ్డాడు. స్వర్గానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తి, కానీ ఇతరుల హక్కులు కాజేయడం, ఇతరులకు అన్యాయం చేయడం, అలాగే ఇతరుల మనసుల్ని గాయపరచడం, ఎదుటి వాళ్ళకు చెందినటువంటి దాన్ని లాక్కోవడం, ఈ విధంగా చేసినటువంటి ఆ పనులన్నీ కూడా అతని ఆరాధనలన్నింటినీ కూడా దివాళాకోరుగా మార్చేశాయి. మార్చి చివరికి అతను నరకానికి అర్హుడైపోయాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ప్రవచనం చెప్పడంలో ఆంతర్యం ఏమిటంటే, మనం నమాజ్ 5 పూట్ల ఆచరించి, మనం ఉపవాసాలు కూడా పాటించి, మనం హజ్ యాత్ర కూడా చేసి, దైవనామ సంస్మరణ కూడా చేస్తూ, జికిర్ ఫికిర్ కూడా చేస్తూ కూడా ఉండి కూడా మన వ్యవహారాల్లో ఒకవేళ అపసవ్యత ఉంటే, మన వ్యవహారాలు సక్రమంగా లేకపోతే, అవన్నీ కూడా మనం చేసినటువంటి ఆరాధనలన్నీ కూడా బూడిదలో పోసినటువంటి పన్నీరు అయిపోతాయి. కాబట్టి మనం మనల్ని సంస్కరించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మన చేతల వల్ల కానీ, మన మాటల వల్ల కానీ, మన యొక్క ప్రవర్తన వల్ల కానీ ఎవరికి ఏ నష్టం జరగకుండా జీవితం గడపడమే ఒక విశ్వాసి యొక్క జీవితం. ఈ జీవితాన్ని అలవర్చుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మన అంతిమ లక్ష్యం స్వర్గం కాబట్టి, ఆ స్వర్గాన్ని పొందడానికి సంబంధించినటువంటి ప్రయత్నంలో ప్రపంచంలో మనకు సంబంధించింది కోల్పోయినా పర్వాలేదు, కానీ ఎదుటి వ్యక్తులది అపహరించడం అనేటువంటిది, లేదా దాన్ని మనం కాజేయడం అనేటువంటిది ఏదైతే ఉందో అది దైవానికి అయిష్టమైన కార్యంగా పరిణమిస్తుంది. కనుక పవిత్ర రంజాన్ మాసంలో మనం ప్రజల గురించి పాజిటివ్గా ఆలోచించడం, మన భార్యాపిల్లల గురించి, మన కోసం, దేవుడి కోసం, అందరి కోసం కూడా పాజిటివ్గా ఆలోచించుకుంటూ, మనం వీలైనంత ఎక్కువగా ప్రజలందరికీ కూడా ఉపకారం చేస్తూ జీవితం గడిపేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా జీవితం గడపడానికి ఈ పవిత్ర రంజాన్ మాసంలోని ఉపవాసాలు మనకు చక్కగా దోహదపడతాయి. వీటిలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు, ఈ నెల రంజాన్ నెల ఎలాంటిది అంటే సహనం వహించవలసిన నెల, అలాగే సానుభూతి కనబరిచేటువంటి నెల, అలాగే ఇది భేద సాధనని ఆదుకునేటువంటి నెల, అలాగే కారుణ్యం కురిసేటువంటి నెల. ఈ విధంగా ఈ నెలను ఎన్నో రకాలుగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొనియాడారు. ఈ నెలలో అలాంటి సుగుణాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేసేవాడే నిజంగా కూడా ధన్యుడవుతాడు. అలాంటి ధన్యత నుంచి, అలాంటి ధన్యత్వాన్ని అల్లా పొందేటువంటి భాగ్యం మీకు నాకు మనందరికి కలగజేయాలని హృదయపూర్వకంగా దైవాన్ని వేడుకుంటూ ముగిస్తున్నాను. వస్సలాం వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.